లడ్డూపై చర్చిద్దాం, వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రండి అని అంటున్నారు మంత్రి లోకేష్. ఏం జరిగిందో సభ సాక్షిగానే ప్రజలకు వివరిస్తామంటున్నారు. ఆ బ్రేకింగ్ సేపు మనం చూస్తున్నాం. అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేష్ చిట్ చాట్ చేశారు. రేపు అసెంబ్లీలో తిరుమల లడ్డూపై చర్చిస్తామని అంటున్నారు లోకేష్. ఆ దేవదేవుడికి జరిగిన మహాపచారాన్ని అసెంబ్లీ వేదికగా బయట పెడతామంటున్నారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టిపెట్టి పిలవరు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత. దేవుడి ఫోటోలతో చట్టసభల్లో నిరసన ఆక్షేపణీయమంటున్నారు లోకేష్. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై స్పందించారు బొత్స. లడ్డూపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనేది మాకు అనవసరం, మండలిలో మాత్రం ఈ అంశంపై చర్చ జరగాలి అంటున్నారు బొత్స. రాష్ట్రంలో ప్రతి అంశము రాజకీయంతో ముడిపడి ఉంది. దేవదేవుడిపై నిందాపనిందలు రాకుండా ప్రభుత్వం చర్చకు రావాలంటున్నారు బొత్స. ఇదే అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడిన బొత్స ఇందాపూర్ డైరీని టార్గెట్ చేశారు. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్లో 560 రూపాయలకు అమ్ముతున్నారు. టీటీడీకి 658 చొప్పున సరఫరా చేస్తున్నారు. అంటే తక్కువ రేటుకు అమ్ముతోంది కల్తీ నెయ్యా? ప్రజలకు కల్తీ నెయ్యి అమ్ముతున్నారా, లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా? ఈ అన్నింటికీ సమాధానాలు కావాలంటున్నారు బొత్స.